సార్ మొన్న 2 days బ్యాక్ కొడితే కొట్టాలరా 6 కొట్టాలి మీ డ్యాన్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఏంటి సార్ చిరంజీవి గారు అంటే అంత ఇష్టమా మీకు? మామూలుగా లేదు డ్యాన్స్ మొత్తం లెగిసి క్లాప్స్ కొట్టేస్తున్నారు మొత్తం అంతా. ఆన్ ద స్పాట్ అప్పుడు ఏమన్నారా మిమ్మల్ని? ఏం ప్రిపేర్ అవ్వాలా, సడన్గా చెప్పారు చేస్తా. అది నాకు ఎందుకు బ్రెయిన్లో ఉందంటే అది నా ఫస్ట్ టైం నేను స్టేజ్లో చేసిన పెర్ఫార్మెన్స్. అది ఎప్పుడు సార్? అది ఏ జాబ్? బెంగళూరులో చేశా, కళ అని. 2004-2005 టైంలో గుర్తులేదు. చిరంజీవి గారే ఉన్నారు స్టేజ్ మీద. స్టేజ్ కింద ఉన్నారా? పైన ఉన్నారు. పైన ఉన్నారు. వాడు ఆ రోజు కొంచెం వర్షం పడుతుండేది, సో క్రౌడ్ కంట్రోల్ అవ్వలేకపోయింది. 10,000 మంది జనం. ఆయన కింద కూర్చుంటే ఆయన కూర్చొనివ్వట్ల. సో ఇంకా ఆయన క్రౌడ్ కంట్రోల్ చేయట్లేదని చెప్పి ఆయన స్టేజ్లో కూర్చోబెట్టాం. ఎందుకు వచ్చిన గొడవ అని. సో ఆయన స్టేజ్ నుంచి మేము డ్యాన్స్ చేస్తుంటే ఆయన స్టేజ్ వెనకాతలు చూస్తున్నారు. సో ఎప్పుడైతే అయిపోయిందో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే డాడీతో చెప్పారు, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, దీన్ని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి డాడీకి చెప్తే డాడీ షూర్ అన్నయ్య అని చెప్పినాం. సో అలాగా ఆయన సాంగ్స్ చూసుకుంటూ పెరిగి, ఆయన సాంగ్స్ డ్యాన్స్ చేసుకుంటూ పెరిగి, సో ఆబ్వియస్లీ అందుకే ఆయన అంటే చాలా ఇష్టం. సార్ నాన్నగారికి చిరంజీవి గారికి మంచి బాండింగ్ ఉంది. ఛాలెంజ్ సినిమా దగ్గర నుంచి వాళ్ళ బాండింగ్ మామూలు బాండింగ్ కాదు. ఆయనతో రిలేషన్ ఎలా ఉంటుంది? మీ సినిమాకి ఫస్ట్ సినిమా కూడా ఆయన వచ్చారు, ప్రేమ కావాలికి వచ్చారు. మీది నాన్నగారిది, చిరంజీవి గారిది, తర్వాత మీకు చిరంజీవి గారికి ఏమైనా ఈ మధ్యకాలంలో కలిసిన సందర్భాలు కానీ ఏమైనా ఉంటాయా? శశికి అయినే కదా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆయన అడుగుతారు ఎప్పుడు బాగున్నావా అని డాడీతో. డాడీ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఛాలెంజ్ టైంలో ఆయన స్పోర్ట్స్ కార్ కొన్నారు అప్పట్లో, కొత్తది 2-seater అనుకోండి, స్పోర్ట్స్ కార్, ఇంపోర్టెడ్. అది ఫస్ట్ కార్ వచ్చిన వెంటనే డాడీని కార్లో ఎక్కించుకొని రౌండ్ కూడా తీసుకెళ్ళారు. సాయి ఎక్కువ కారు చూడు నా కారు అని. సో చిరంజీవి గారికి డాడీకి ఎప్పటి నుంచో బాండింగ్. అండ్ ఇప్పుడు వాట్సాప్లో ఆయన ఎప్పుడైనా డాడీ మెసేజ్ చేసినా, ఏదైనా మంచి గుడ్ న్యూస్ మెసేజ్ చేసినా, ఏం చేసినా ఇమీడియట్గా ఆయన రిప్లై ఇచ్చి. సార్ నాన్నగారితో మంచి టర్మ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కుమార్ గారితో టర్మ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.